నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలు పెరగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరిని కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి హోదాకు ఇసుమంతైన విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు. అయితే ఇద్దరు కూడా ఎక్కడా తలవంచలేదు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎటువంటి అండా లేకుండా ఒంటరిగానే అలుపెరగని పోరాటం సాగించారు. వారిద్దరిలో ఒకరు శుక్రవారం సగౌరవంగా రిటైర్ అయిన డీజీపీ స్థాయి పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఇక మరొకరు టీడీపీ అభ్యర్థి ఉండి రఘురామకృష్ణంరాజు. ఇరువురు కూడా జగన్ బాధితులే. ఇరువురు కూడా ఒంటరిగానే న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం సాగించారు. ఇరువురు కూడా అంతిమంగా విజయం సాధించారు. నైతికంగా కూడా ఉన్నతంగా నిలిచారు. అదే స్థాయిలో అశేష ప్రజాభిమానానికి పాత్రులయ్యారు. ముందుగా ఏబి వెంకటేశ్వర విషయం తీసుకుంటే 2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మొత్తం అధికార వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి ఆయన టార్గెట్ గా మారారు. పెగాసన్ పరికరాల కొనుగోలులో అవినీతి వంకతో ఆయనను సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు సస్పెన్షన్ చెల్లదని విస్పష్ట తీర్పిచ్చిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లే ఎత్తివేసి మళ్లీ అదే కేసులో ఆయనను సస్పెండ్ చేశారు. క్యాట్ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆయనను సస్పెన్షన్ లోనే ఉండగానే పదవీ విరమణ చేసే పరిస్థితి తీసుకురావడానికి శతదా ప్రయత్నించారు. అయితే ఏబి వెంకటేశ్వరరావు న్యాయ పోరాటానికి తలవంచక తప్పలేదు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చి తీరాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. దీంతో ఆయన సగౌరవంగా రిటైర్ అయ్యారు. ఏబి విషయంలో ప్రభుత్వ తీరు ఎంత దుర్మార్గంగా ఉందో ప్రపంచం మొత్తానికి అర్థమైంది. సామాన్య ప్రజలు కూడా ఆయన ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నారు. ఇక రఘురామకృష్ణంరాజు విషయానికి వస్తే అధికార పార్టీ ఎంపీగా ఆయన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడమే నేరమైంది. టాట్ నేను చేసింది తప్పంటావా అన్న ఆగ్రహంతో జగన్ ఆయనపై కక్ష కట్టారు. అక్రమ కేసులు బనాయించి కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన ఎక్కడా తొనకలేదు, బెనకలేదు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ పేరిట జగన్ సర్కార్ నిర్వాకాలను ఉతికారేశారు. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఆయన పోరాట స్ఫూర్తికి జనం మద్దతు లభించింది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు జనం ఆయన విజయం తథ్యమని నిర్ణయానికి వచ్చేశారు. ఆయన అసెంబ్లీ స్పీకర్ అవుతారన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును జగన్ అధ్యక్ష అని సంబోధిస్తే చూడాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలా జగన్ టార్గెట్ చేసి వేధించి వేపుకుతున్న ఇరువురు కూడా జనాభిమానాన్ని సంపాదించుకున్నారు. జగన్ అధికారాన్ని లెక్క చేయకుండా ఎదిరించి నైతికంగా ఉన్నతంగా నిలబడ్డారు. ప్రజాభిమానానికి పాత్రులయ్యారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.